హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ కొలువు సంపాదించాలని చెప్పేసి చాలామంది కలలు కంటుంటారు, మదన పడుతుంటారు. అయితే 9 to 5 లేదంటే 9 to 6, 10 to 6 వరకు కూడా ఆఫీస్లో ఉండి మరి బాధ్యతలన్నీ మోసి ఇంటికి వచ్చేసరికి ఇక పుస్తకం పట్టుకునే ఓపిక కూడా చాలామందికి ఉండదు. కానీ పట్టుకున్నా కానీ ఎవరైనా సరే పట్టుకున్నా కానీ అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఏది చదవాలి, ఏది వదిలేయాలి అని పూర్తి కన్ఫ్యూజ్లో ఉంటారు చాలామంది. సమ్ టైం లేదు, వల్ల కాదని చెప్పేసి మీ లక్ష్యాన్ని మీరే చంపుకుంటున్నారు. ఇక ఆ బాధకు మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. మీలాంటి లక్షల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. కేవలం రోజుకి 6 గంటల టైం నేను లెక్కేశాను. దాన్ని బట్టి మీరు పోవటానికి రావడానికి ఎన్ని కలిపి 6 గంటలు. ఈ 6 గంటలు మీ జీవితాన్ని మార్చేటువంటి 6 నెలల ప్లాన్తో మీరు కలగనటువంటి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. చాలా మంది టీజీపీఎస్సీ ఉద్యోగం లేదా ఏపీపీఎస్సీ పడిన దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉద్యోగం అనేది 6 monthsలో మీ చేతిలో ఉంటుంది. ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటి, దాన్ని ఎలా అమలు చేయాలనేది వివరంగా చెప్పబోతున్నాను. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ప్లాన్ అనేది మీ తలరాతని మార్చేయగలదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఒక వీడియో కింద ఒక మిత్రుడు పెట్టాడు, మాకు ప్లానింగ్ చెప్పండి అని చెప్పి, వాళ్ళ కోసం చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. మనందరి దగ్గర ఉన్నది కూడా 24 hours. అందులో 8 గంటలు మీ జాబ్కి పోతుంది, మరో 2 గంటలు అటు ప్రయాణానికి అటు ఇటు రావడానికి అయితే పోతుంది, ఇంకొక 8 గంటలు నిద్రకు తీసేయండి. అక్కడ 10-18 గంటలు పోతుంది. ఇక మిగిలింది మన చేతిలో మిగిలింది 6 hours మాత్రమే. ఈ 6 గంటలు బంగారం కంటే కూడా విలువైనది మీ దృష్టిలో. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ టైంని ఒక పద్ధతి ప్రకారం వాడుకోలేకపోతున్నారు. ఏది తోస్తే అది తీసి చదువుతూ టైం అనేది వేస్ట్ చేసుకుంటూ పోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్లాన్ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అడ్రస్ లేని ప్రయాణం రెండూ కూడా ఒకటే. అందుకే ఈ 6 గంటలను కూడా మీరు ఒక సైంటిఫిక్ మెథడ్లో ఎలా విభజించుకోవాలన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఈ ప్లాన్ మీరు ఏ పోటీ పరీక్షకైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే, అది గ్రూప్స్ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఈ కేంద్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకైనా సరే, దేనికైనా సరే మీరు అప్లై చేసుకోండి. 6 hours మీ టైంని, బడ్జెట్ని, ఆ టైం బడ్జెట్ని రోజువారీ గేమ్ ప్లాన్గా చేసుకుందాము. మీరు ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అనుకుందాము. మీకున్నటువంటివి 6 గంటల టైము. ఇలా డిజైన్ చేసుకుని నేను చెప్పిన విధంగా ఇది అక్షరాల పాటిస్తేనే మీ విన్నింగ్ ఫార్ములా అవుతుంది. ఇక మొదటి 1.5 hour, గంటన్నర కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ మైండ్ ఫ్రెష్గా ఉన్న టైంలో సిలబస్లోని ఒక కొత్త లేదా కాస్త కఠినమైనటువంటి టాపిక్ని అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఉదయం పూట లేస్తే మొత్తం అర్థమెటిక్ లాంటివి, రీజనింగ్ లాంటివి, పాలిటీ, ఎకానమీ లాంటివి, అలాంటివి ఏమైనా హిస్టరీ కానీ అనుకుంటే, మీకు ఏది హార్డ్ అనుకుంటే అది మార్నింగ్ తీసుకోండి. అక్కడ కోర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ టైం అనమాట. అంటే కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి మాత్రమే. తర్వాత 1 hour ఏం చేస్తారంటే ప్రాక్టీస్ సెషన్. ఇందాక మీరు నేర్చుకున్నటువంటి ఆ టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నింటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. లెక్కలైతే సాల్వ్ చేయండి మస్ట్గా. ఇక థియరీ అయితే బిట్స్ ప్రాక్టీస్ చేయండి, బిట్స్ చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ కాన్సెప్ట్ అనేది మీ బ్రెయిన్లో బలంగా ఉండిపోతుంది అనమాట, బలంగా రిజిస్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 1 hour ఏం చేస్తారంటే రివిజన్ చేసుకోండి, అంటే పునశ్చరణ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న మొన్న చదివిన పాత టాపిక్స్ని స్పీడ్గా రివిజన్ అయితే చేసుకోండి. ముందుకు చదువుతూ తర్వాత వెనకది మర్చిపోవడం అనేది చాలామంది చేసే పని అనమాట. అది డేంజర్ అవుతుంది. అందుకనే మీరు ఆ గంటను రివిజన్ కోసం కేటాయించుకోండి. ఇంకా ఒక 30 minutes మైక్రో లెర్నింగ్. ఈ టైంలో మీరు ఇంగ్లీష్ వొకాబులరీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఫ్యాక్ట్స్, తర్వాత ముఖ్యమైనటువంటి థియరీలను గుర్తుపెట్టుకోవడం, ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న అంశాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక 1/2 hour అనేది కేటాయించుకోండి. ఆ తర్వాత ఇంకొక 1 hour క్విక్ టెస్ట్. మీరు చదివినటువంటి టాపిక్స్ మీద ఒక చిన్న టాపిక్ వైజ్ టెస్ట్, లేదంటే సెక్షనల్ వైజ్గా లెసన్ వైజ్గా ఉంటాయి కదా, అలాంటి టెస్ట్ అయితే, మాక్ టెస్ట్ అయితే రాసుకోండి. దీనివల్ల మీ ప్రోగ్రెస్ అనేది ఎప్పటికప్పుడు మీకే తెలుస్తుంది, వేరే వాళ్ళు ఎవరో చెప్పక్కర్లా మీకు. ఇక చివరి 30 minutes ఇది బఫర్ టైం పెట్టుకోండి. ఈ అరగంటను ఏంటంటే ఒక ఎక్స్ట్రా టైంగా వాడుకోండి. ఒకవేళ ఏదైనా టాపిక్ అనుకున్న టైంకి కాకపోతే, మిస్ అయిపోతే, లేదంటే ఎక్కువ టైం తీసుకొని ఉంటే, ఇక్కడ ఆ టాపిక్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజులో చదివినటువంటి వాటిలో మీకు బాగా కష్టం అనిపించింది దాన్ని రివిజన్ చేసుకోవడానికైనా సరే ఈ 1/2 hour అయితే పెట్టుకోండి. అది లాస్ట్ రాత్రి పడుకునే ముందు పెట్టుకోండి. ఈ ఉదయం నుంచి మీకున్న టైంలో ఈ 6 hours ఇలా ఫ్రేమ్ చేసుకోండి. ఈ ఫ్రేమ్ వర్క్ని మీరు మీ సౌలభ్యాన్ని బట్టి ఉదయం లేదా రాత్రికి మార్చుకోవచ్చు.
కానీ ఈ డివిజన్ మాత్రం 80% మార్చకండి. నేను చెప్పినటువంటి గంటన్నర, హాఫ్ అన్ అవర్ అన్నీ ఉన్నాయి కదా, అవి మాత్రం మార్చకండి. ఇదే మీ సక్సెస్ బ్లూ ప్రింట్ అనుకోండి. ఇక వారంగా ఏం చేసుకోవాలి, వీకెండ్స్ ఎలా వాడుకోవాలంటే వారంలో 7 రోజులు ఉంటాయి, కానీ మనం రోబోలం కాదు కదా, అన్ని రోజులు కూడా ఒకే ఇంటెన్సిటీతో అయితే చదవలేము. అందుకే మన వీక్లీ ప్లాన్ అనేది కూడా ఇలా ఉండాలి. ఫస్ట్ 5 రోజులు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇప్పుడు చెప్పినటువంటి 6 గంటల ప్యాటర్న్ మీరు ఫాలో అయిపోండి, క్రమశిక్షణతో పక్కాగా ఫాలో అవ్వండి. ఇంకా ఇంకొక రోజు శనివారం వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇది మీ యొక్క వీక్లీ రివ్యూ డేగా పెట్టుకోండి. ఈరోజు కేవలం ఒక 3-4 గంటలు చాలు. ఈ టైంలో ఒక ఫుల్ లెంత్ గ్రాండ్ మాక్ టెస్ట్ రాసుకోండి, గ్రాండ్ టెస్ట్ రాసుకోండి. రాసి వదిలేయడం కాకుండా దాని మీద పోస్ట్ మార్టం చేసుకోండి. దాన్ని ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ టాపిక్లో మనకి తప్పులు పోతున్నాయి, అలాగే ఎందుకు పోతున్నాయి అని అనలైజ్ చేసుకోండి. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మీరు రెడీ చేసుకోండి. ఆ వారమంతా చదివిన వాటిని కూడా ఒకసారి స్పీడ్గా రివైజ్ చేసుకునే ప్లానింగ్ అయితే ఆ శనివారం నాడు పెట్టుకోండి. ఇక ఆదివారం నాడు ఇది కంప్లీట్గా మీ రోజు, మీ బ్రెయిన్కి ఫుల్ రెస్ట్ ఇచ్చి రీఛార్జ్ చేయండి. ఫ్యామిలీతో గడపండి, ఫ్రెండ్స్తో గడపండి, నచ్చిన సినిమా చూడండి. ఇది మిమ్మల్ని మెంటల్గా రిఫ్రెష్ చేసి నెక్స్ట్ వీక్కి రెడీ చేస్తుంది. ఎందుకంటే మీరు మళ్ళీ ఉద్యోగం కూడా చేయాలి కదా, 8 అవర్స్ 9 అవర్స్ ఉద్యోగం చేయాలి, మళ్ళీ చదువు ఉండాలి. 14 గంటలు పని, 8 ప్లస్ సరే 2 గంటలు రానుపోను ప్రయాణాలు వెళ్ళేసినా కానీ 8 + 6 14 గంటలు అయితే మళ్ళీ మీరు కష్టపడాల్సిందిగా, మీ మెజర్ అయితే కష్టపడాలి. ఆ రోజు రెస్ట్ తీసుకోండి. లేదు రెస్ట్ సరిపోయింది నాకు అనుకుంటే ఏదైనా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ మధ్యలో పండగలు సెలవులు వస్తే వాటిని కూడా రివిజన్ ఫెస్టివల్స్ లాగా మార్చుకోండి. రివిజన్ ఫెస్టివల్ని పెట్టుకోండి ఆ రోజు. ఇక ఆ రోజు ఒక పెద్ద సబ్జెక్టు లేదంటే ఒక సిలబస్లోని ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని తీసుకొని రివిజన్ చేయడానికి టార్గెట్ అయితే పెట్టుకోండి. ఇది అంతా కూడా ఎవరికంటే వర్కింగ్ ప్రొఫెషనల్కి, ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి కానీ, పార్ట్ టైం ఉద్యోగాలు చేసిన వాళ్ళకి కానీ. ఇక 6 నెలల ప్లాన్ బ్రేక్ డౌన్ చేయడానికి ఎట్లా, అలాగే విజయానికి రూట్ మ్యాప్ ఏంటంటే ఇప్పుడు అసలు వ్యూహంలోకి అడుగు పెడుతున్నాం మనము. ఈ 6 నెలలు కూడా మనం 3 భాగాలుగా విడగొట్టుకుందాం, 3 పార్ట్స్గా. ఫస్ట్ నెల, సెకండ్ నెల ఏంటంటే ఈ 2 నెలలు కూడా మీరు 2 నెలలు కూడా పునాది వేయటానికే. అంటే ప్రభుత్వ పరీక్షల్లో కామన్గా ఉండేటువంటి సబ్జెక్టులు అయినటువంటి అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, ఇక పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఇట్లాంటి బేసిక్స్ మీద మీరు ఫోకస్ అయితే చేయండి. కంగారు పడి సిలబస్ మొత్తం ఒకేసారి పూర్తి చేయాలని చెప్పేసి మాత్రం అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ప్రతి కాన్సెప్ట్ని కూడా నెమ్మదిగా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనం 6 నెలలు టైం పెట్టుకుంది అందుకే అనమాట. ఈ స్టేజ్లో మీరు థియరీకి ఎంత టైం ఇస్తారో ప్రాక్టీస్కి కూడా అంతే టైం ఇవ్వాలి. 50-50 రేషియో అనేది మస్ట్గా పాటించాలి మీరు. అంటే మీరు ఎగ్జామ్ ఎంత చదువుతారో అంత రాయడము, నోట్స్ ప్రిపేర్ చేసుకోవటము, ఎగ్జామ్ రాయడము, ఇట్లాంటివన్నీ 50-50% నడవాలన్నమాట. ఇక 3rd and 4th మంత్ డీప్ ప్రాక్టీస్ చేయాలి. ఎర్రర్ అనాలిసిస్ అనేది మస్ట్గా ఉండాలి. ఇక్కడ ఫౌండేషన్ బలంగా ఏర్పడ్డాక ఇప్పుడు లోతుగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఈ 3వ నెల 4వ నెలలో ప్రతి వారం కూడా ఒక ఫుల్ మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అనేది రాసుకోవాలి. ఆ టెస్ట్ మీరు చేసినటువంటి తప్పుల కోసం అని చెప్పి ఒక స్పెషల్ నోట్బుక్ పెట్టుకోండి. ఇది నేను పోయిన 2-3 వీడియోల నుంచి కూడా చెప్తున్నా, ఇంతకుముందు చెప్పని టెక్నిక్ ఇది. నా తప్పుల బుక్, మై ఎర్రర్ బుక్ అని చెప్పేసి దానికి ఒక బుక్ పేరు పెట్టుకోండి. మీకు ఎంత తప్పు చేసి ఎందుకు తప్పు చేశారో రాసుకోండి. అక్కడ కాన్సెప్ట్ మర్చిపోయారా, లేకపోతే సిల్లీ మిస్టేకా, లేకపోతే టైం మేనేజ్మెంట్ సరిపోలక చేశారా, ఇందులో రాసుకొని మళ్ళీ ఆ తప్పులను రిపీట్ కాకుండా చూసుకోండి. టాపర్స్ చేసేటువంటి సీక్రెట్ టెక్నిక్ ఇదే. యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ టాపర్స్ చేసేటువంటి టెక్నిక్ ఇదే. మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి ఈ రోజు నుంచి. ఇక మీ వీక్ ఏరియాలను గుర్తించండి. మీరు ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో చూసి వాటి మీద ఫోకస్ అనేది చేయండి. ఇదంతా కూడా మీ టెస్ట్ రాసిన తర్వాత, గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత పోస్ట్ మార్టం లాంటిది అనమాట. యాక్సిలరేషన్ అండ్ స్పీడ్ బిల్డింగ్. ఇప్పుడు మీ ఫోకస్ అంతా మొత్తం కూడా స్పీడ్ అండ్ ఖచ్చితత్వం, అంటే స్పీడ్ అండ్ అక్యురసీ మీద ఉండాలి. మాక్ టెస్ట్ల సంఖ్య పెంచుకోవాలి 5వ నెలలో. ఇదంతా నేను చెప్పేది 5వ నెలల గురించి. వారానికి 2 లేదా 3 టెస్టులు అయితే రాయాలి. టైమర్ పెట్టుకొని ఎగ్జామ్ హాల్లో రాస్తున్నటువంటి ఫీలింగ్ కలగాలి. మీరు అవసరమైతే వేరే రూమ్లోకి వెళ్ళటం ఏదైనా చేయండి. ఇక షార్ట్ కట్స్, ఫార్ములాల మీద మీరు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఇవన్నీ కూడా పదే రివిజన్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల చివరికి వరకు కూడా టైంని ఎలా మేనేజ్ చేయాలనేది మీకు 5వ నెల పూర్తి అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా 6th మంత్ ఏం చేయాలి? 6th మంత్ ఫైనల్ రివిజన్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్. ఇది ఫైనల్ వార్ ముందు చేసేటువంటి చివరి రిహార్సల్ అనుకోవాలి. ఈ నెలలో మీరు కొత్త టాపిక్లు ఏమి టచ్ చేయొద్దు. ఇప్పటివరకు చదివినవి మీ షార్ట్స్ నోట్స్ రాసుకున్న వాటిని, మీ తప్పుల బుక్ను కూడా చూసుకోండి ఒకసారి. వాటిని మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్లు రాసుకుంటూ ఉండండి. పాత ప్రశ్నపత్రాలను అనలైజ్ చేయండి. అలాగే పరీక్షకు ఒక వారం ముందు మీ బ్రెయిన్కి పీస్ఫుల్గా ఉండేటట్టుగా లైట్ రివిజన్ మాత్రమే చేయండి.
ఆత్మవిశ్వాసంతో ఉండటమే ఇక్కడ మీరు ఈ దశలో మీకున్నటువంటి అసలైనటువంటి బలం. ఇక చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే స్టేట్ జాబ్స్కి వేరుగా సెంట్రల్ జాబ్స్కి వేరుగా ప్రిపేర్ అవ్వడం అని చేస్తుంటారు. కానీ స్మార్ట్ వర్క్తో రెండింటిని కూడా ఒకే దెబ్బకు, రెండు పిట్టల్ని ఒకే దెబ్బకు కొట్టడానికి అవకాశం ఉంటుంది. కామన్ సబ్జెక్టుల మీద మీరు గ్రిప్ అనేది పెంచుకోండి. అందరికీ మనకు వస్తుంది. ఇది నాట్ ఓన్లీ వీళ్ళు జనరల్ స్టడీస్ కానీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అథమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అనేవి మొత్తం కూడా అన్నింటిలో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లో ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. కాబట్టి వాటి మీద కామన్ సబ్జెక్టుల మీద గ్రిప్ అనేది కొట్టండి. ఇక దాదాపు అన్ని పరీక్షలు ఇవి కామన్ ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్లో మొదటి 3 నుంచి 4 నెలలు ఈ కామన్ సిలబస్ కంప్లీట్ చేయడం మీదే ఫోకస్ అనేది చేయండి. తర్వాత స్పెషల్ టాపిక్స్ని గుర్తించండి. ఆ తర్వాత మీరు టార్గెట్ చేసేటువంటి పరీక్షల సిలబస్ని పక్కన పెట్టుకొని కంపారిజన్ చేయండి, చూడండి ఒకసారి. ఉదాహరణకు స్టేట్ ఎగ్జామ్స్లో అయితే తెలంగాణ, ఆంధ్ర హిస్టరీ, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ హిస్టరీ, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర హిస్టరీ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు స్పెషల్గా ఉంటాయి. ఇక్కడ జాగ్రఫీ కానీ, స్థానిక జాగ్రఫీ, స్థానిక అంశాలు కానీ అదనంగా తోడవచ్చు. వీటన్నిటిని కూడా ఒక లిస్ట్ రాసుకోండి. ఏది మనం ఎక్స్ట్రా కవర్ చేయాలని చెప్పేసి ఒక లిస్ట్ రాసుకోండి. తర్వాత టైంని డివైడ్ చేయండి. మీ డైలీ ప్లాన్లో 1 గంట సమయాన్ని మీరు టార్గెట్ చేసినటువంటి స్పెసిఫిక్ ప్రోగ్రామ్, ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్ కానీ జీకే ఉందనుకో, అక్కడ తెలంగాణ అయితే తెలంగాణ చరిత్ర అని చదువుతాం, ఆంధ్ర అయితే ఆంధ్ర చరిత్ర చదువుతాం. అట్లా ఒక టైం అయితే 1 గంట టైం అయితే దీనికి ఎక్స్ట్రా కేటాయించండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రెండింటి మీద పట్టు వస్తుంది. మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ దాని మీద కూడా పట్టు అనేది వస్తుంది. ఇక సక్సెస్ డిసైడ్ చేసేటువంటి చిన్న అలవాట్లు ఏంటనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఒకటి స్టడీ జోన్. మీ ఇంట్లోనే ఒక చిన్న కార్నర్ని కేవలం చదువుకోవడానికి మాత్రమే కేటాయించండి. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది మీకు ఉండకూడదు. టీవీలు కానీ వాటికి దగ్గరలో ఏమి ఉండకూడదు. తర్వాత 1 పేజీ నోట్స్. ప్రతి టాపిక్ అయిపోయాక దాని సారాంశాన్ని ఒక పేజీలో షార్ట్ నోట్స్ లాగా రాయండి. చివరి నెల రివిజన్లో ఇవే మీ బ్రహ్మాస్త్రాలుగా పనికొస్తాయి. మీరు ఆ రివిజన్ చూసుకొని మీరు ఆ ఎగ్జామ్కి డేర్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక ఇంకోటి ఫోన్ డిటాక్స్. చదువుకునేటప్పుడు ఫోన్ని సైలెంట్లో పెట్టి పక్క గదిలో పెట్టండి, మీ పక్కన పెట్టుకోవద్దు. దాంట్లో ఏదొచ్చినా కానీ మనకు దాని మీద ఫోకస్ పోతుంటుంది. అంటే ఫోకస్ కుదరకపోతే పోమోడోరో టెక్నిక్ ఉంది కదా, మనకి ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను నేను. 25 మినిట్స్ చదవండి, ఫోకస్ చేయండి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇక హెల్త్ ఫస్ట్ అన్నిటికీ చెప్పేది నేను. సరైనటువంటి నిద్ర ఉండాలి. తర్వాత మంచి ఫుడ్ అనేది కూడా చాలా ముఖ్యము. శరీరం సహకరించకపోతే మనం ఎంత చేసినా కూడా ఏకాగ్రత అనేది ఉండదు. నిద్ర కరెక్ట్గా పోకపోతే ఏకాగ్రత అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఒక్క నిజం చెప్తాను వినండి. ఈ ప్రయాణం అనేది పూలపాన్పైతే కాదు. మధ్యలో చాలాసార్లు నీరసం వస్తుంటుంది, నిరాశ వస్తుంటుంది. ఫ్రెండ్స్ ఏమో పార్టీలు చేసుకుంటుంటారు వీకెండ్స్కి వెళ్ళి, మీరేమో పుస్తకాలు పడుతూ కుస్తీ పడుతూ ఉంటారు. ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, ఇంటి బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతుంటాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యము. రోజు కూడా క్రమం తప్పకుండా మీరు ఈ ప్రాక్టీస్, ఈ చదవడం అనేది చేస్తే ఆ ఒక్క అలవాటే మిమ్మల్ని గెలిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ 6 నెలలు మీరు తపస్సులాగా భావించండి. తపస్సు చేయడానికి ఒక స్వామీజీ కానీ ఎవరైనా సన్యాసులు కానీ వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తుంటారంటారు కదా, అలా వాళ్ళు ఏం చేస్తారు, దాని మీదే ఉంటారు కాన్సన్ట్రేషన్ అంతా. రాబోయే 30-40 ఏళ్ళు మీ జీవితానికి ఇది భరోసా అయితే ఇస్తుంది. రేపొద్దున మీరు రాలేదని, లేకపోతే మీరు ఫంక్షన్లకు అటెండ్ కావట్లేదు అనుకున్న వాళ్ళంతా రేపొద్దున మీరు విజయం సాధించిన తర్వాత, అరే భలే చదివాడు, అప్పట్లయితే మేము పిలిచినా కూడా రాలేదు వాడు అని చెప్పుకుంటారు. మీకు ప్రతి వారం కూడా మార్క్ టెస్ట్లో పెరిగేటువంటి ఒక్కో మార్కు కూడా, మీ తప్పుల బుక్కులో తగ్గేటువంటి ఒక్కొక్క తప్పు కూడా మీ విజయానికి గుర్తులుగా భావించండి. వాటిని చూస్తూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీరు మీ టైంని ఒక ఇన్వెస్టర్ లాగా పెట్టుబడి పెడుతున్నారు. దానికి రిటర్న్ హై స్టేజ్లో రిటర్న్ పొందడం అనేది మీ లక్ష్యం. ఇప్పుడు మీ చేతిలో ఒక క్లియర్ ప్రాక్టికల్ 6 మంత్స్ ప్రాజెక్ట్ అనేది ప్లానింగ్ అనేది ఉంది. కేవలం ఈ వీడియోని చూసి వదిలేయకుండా ఒకసారి ఈ వీడియోని రిపీట్ చేసుకొని పేపర్ మీద ఈ ప్లాన్ అంతా రాసుకోండి. ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. ఈరోజు సండే కాబట్టి ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. మీ రోజువారీ 6 అవర్స్ టైంని సిస్టమేటిక్గా వాడితే మీకు తప్పకుండా విజయం అయితే వరిస్తుంది. ఈ ప్లాన్ని మీరు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాక మీ అనుభవాలను, మీకు వచ్చే డౌట్స్ని కూడా కామెంట్స్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే 703-6813-703 703-6813-703 ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈ ప్లాన్ మీకు కరెక్ట్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీలాగే కష్టపడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి, ఇతర మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి పవర్ఫుల్ స్ట్రాటజీల కోసం, వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి మాత్రం
ఒక లైక్ బటన్ ఇవ్వండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోకి మాత్రం లైక్ బటన్ ఇవ్వండి. మీరు మీ కళలను నిజం చేసుకునే ఈ జర్నీలో నేను కూడా మీ తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.